నువ్వు అవ్వాలంటే నేను జరగాలంటే నీ చేతుల్లో ఉన్న బిస్కెట్ నాకు ఇయ్యాలి. హాహాహా. పనుకొని విష్ణుగా ఎక్కడున్నారా? దుకాణంగానే పోతురు. ఆరా కూరలు తెచ్చుదారా? ఓ సైకిల్ పట్టుకుని ఉన్నావా? నాని ఏంటే చెప్పు. నిన్ను సైకిల్ ఆడుకోవాలి. నువ్వు తొందర చెప్పు. విష్ణు ఆట ఆడుకుంటూ కానీ పోయి కూరలు గిట్ట రేపు తామట్లు గిట్ట అడకత్తే కూర వండుకుంటాం. అటెనక ఆడుకోకపోతే అంత. నాని నేను తెస్తాను కానీ నువ్వు నాకు 5 రూపాయలు ఇవ్వాలి. సరేనా? సరే కానీ పైసలు ఇస్తున్నావు. నువ్వు ఒక 5 రూపాయలు పెట్టి కొనుక్కో. 5 రూపాయలు 10 20 రూపాయలు పెట్టి తామట్లు అట్లా కిలోని. సరేనా? పో మెల్లవో. అక్క రోడ్డు మీద ఎందుకైనా నేను అది షాప్కోవాలి. షాప్ అంటే ఏం కొనుకొచ్చుకుంటావు? ఏం కొనుకొచ్చుకుంటారు అంటే బిస్కెట్లు జంబులు అవన్నీ తెచ్చుకుంటారు. మిగతా కావన్నా? నాకేం వద్దు. నువ్వు ఇలా పొద్దునాటే తిండిపోద్దాయని తినడం స్టార్ట్ చేసింది. ఓవలైనా అత్తే వాళ్ళ దగ్గర గుంజుకొని మంచిగా తింటది. ఈ అక్క పొబ్బంగును రావంగా మీరు రోడ్డు మధ్యలో ఎందుకు కూర్చుంటుంది? మా నానేమో కొడతాది లేట్ అయితే. అది జరగక జరుగు. నేను పోవాలి. నువ్వు అవ్వాలంటే నేను జరగాలంటే నీ చేతుల్లో ఉన్న బిస్కెట్ నాకు ఇయ్యాలి. హాహాహా. అక్క నా చేతిలో బిస్కెట్ ఉందండి. నీకెట్లా అక్క? మంచి చాలా పుచ్చుకొని తిందామనుకుంటే మంచిగా పొద్దున్నారు. సన్ఫిస్ట్ దొరికింది. సన్ఫిస్ట్ ఛాయలో ముంచుకుంటే మస్తు ఉంటుంది టేస్ట్. పోతే కానీ ఛాయ్ దొరికితే ఈ ఛాయ్లా ఒక బిస్కెట్ ఉంటే ఎంత మంచిగా ఉంటున్నావు. ఈ తోసి ఇష్టం లేని తోసేమో ముంచుకుంటున్నా, ఇష్టం ఉన్న బిస్కెట్ ఏమో తింటలేను. ఛాయ్ దొరికింది. బిస్కెట్ కూడా ఉంది. మంచిగా ముంచుకొని తింటా. బిస్కెట్ ఏది? బిస్కెట్ అన్నా కదా, బిస్కెట్ బ్రహ్మవుతున్నట్టుంది. నేనే తిండిపోతాయని అమ్మా తిండిపోతే బాడుగా నువ్వు కట్టెలు ఏదో ఎత్తుకొని పోతుంది. మంచిగా చాయ్ తాగుతుంటే చాయ్ ఎత్తుకొని పోయింది. తిండిపోతే చల్లకుండా పోడకంత సేపే పోయిందంటే ముట్టిండు. ఏం కొనుక్కొని తింటుండో ఏం చేస్తుండో ఇంకా అత్తలేడు. అయ్యో ఏమైందిరా? తిండిపోతుంది ఏమొచ్చి అన్న ఎత్తుకుపోయింది. అది అన్న ఎత్తుకపో. నువ్వే మిగిలినట్టునే వాడిని దెబ్బ నీకు ఇచ్చిన తప్ప అయినట్టు. నీ ఏమైనా కచ్చుకుంటా. ఇప్పుడు వాడికి వాత్తు మంచిగా తినిపోతే ఏమంటున్నావు? రంకురా పాడ మరి కూరగాయలు ఎత్తే కూరని అనుకుంటా నీ అనుకున్నా. వాడికి వాడచ్చు. నేను ఎవరికి ఇప్పుడు నవ్వుతావో నమ్ముతలేరుగా. మళ్ళీ టమాటాలు కొంకత్తే ఆ తినిపోతా అడ్డొచ్చిందనుకో అవన్నీ ఎత్తుకుపోవాలి. అప్పుడు నవ్వుతారు. తినిపోతే వచ్చి టమాటా పండ్లు ఎత్తుకోపోతుంది చెప్తుందని అన్నాడు. ఏది మరి మటుకు కొనుక్కొని వస్తుంది. ఏం ఎత్తుకోపోతలేదుగా. ఏ దెయ్యం లేదుగా. చూడండి మంచిగా తిన్నాడు పసలన్నీ కమ్మగా. ఆహాహా ఆ బిస్కెట్ ప్యాకెట్ నేనే ఎత్తుకపోయినా. ఓ వైట్ రా. ఆ టమాటాలు కూడా ఎత్తుకపోతా. ఏమైంది బుజ్జి? ఎందుకు పిలిచినావు? ఆహాహా నీ పిల్లని కాదు నేను తిండిపోతాయని. నువ్వు అంతనే మావాడు చెప్పింది నీకేమేసి తినబడుతాయని. తినబడుతాయా నన్ను ఏం చేయకోకు. అమ్మో నువ్వు అంతనే. అందుకే చిన్నపిల్లాడు అని ఏడ్చిన్నాడు. అందుకే వచ్చి కాదు బిస్కెట్లు తింటావా? అయితే టమాటా పళ్ళు కూడా తింటావా? తినబడుతాయా?
టమాటాలతో కూర వండుకొని తింటే బాగుంటది. మంచిగా ఎండాకాలం సెలవులు వచ్చినాయ్యా తినుకుంటే వండుడే మంచిగా దించుకొని తింటే వీళ్ళని. నువ్వు ఎండాకాలం సెలవులు వచ్చినాయి కదా, నువ్వు రోజు కొనుక్కో మంచిగా నేను తింటా. నువ్వు రోజు కొనుక్కుంటే నేను రోజు మర్యాదకి ఇచ్చారా బుడ్డోడా? అబ్బా తుక్కు తుక్కు చేపింది. ఆహాహా దుమ్ము దులిపేసిన ఈ దుమ్ము తింటున్నా. హలో ఏమైనా నిన్ను పైసలు పంపించమంటే కానీ ఎందుకు పంపిస్తలేవే నువ్వు? మా అంటే ఎంత అడిగినా నేను ఒక 50,000 అడిగినావు. నాకు జంబోలకు చిప్సులకు అవన్నిటికి పైసలు కావన్నా. అబ్బా ప్లీజ్ పైసలు పంపియే. నాకు నా కడుపు కవి కూడా సరిపోవు. నువ్వు మొన్న 1,00,000 పంపించినావు, 1,00,000 కూడా సరిపోలే. నెల సుతగాలే అవి అయిపోయినాయి. అబ్బా ప్లీజ్ పంపియే. పంపిస్తావా? సరే పంపి. అయ్యా పైసలు అయితే పంపిస్తానన్నా. ఇదైతే దింపుకొని తిందా అమ్మ. ఎంత కమ్మగా అనిపిస్తే టేస్టే వేరు. ఇది కొనుక్కొని తినకొద్దాహా. నేనే తిండిపోతాయని అంటే నాకు పది తిండిపోతాయని అనుకోలే. మా ఆయన పైసలు అనుకుంటే నీకు కొనుకొచ్చుకుంటుంటే 50,000 పంపించినట్టే రోజు ఒక చిప్స్ కొనుకొచ్చుకొని నిన్నే నిల్చో రోజు వచ్చి తీసుకుంటా. మా ఆయన అడిగి మా ఆయనతో లొల్లి పెట్టుకొని నేను తీసుకుంటే ఈ తిండిపోతాయో ఒకటి నన్ను తీసుకుపోయింది. అబ్బా 5 రూపాయలు దొరికినాయి. చిప్స్ కొనుక్కున్నా కడుపు నిండా తింటా. నీకు తెలుసు కాబట్టి అది నాకు మంచి లేకపోతే నిన్ను కొడతా. దొరికిన 5 రూపాయలతో కొనుక్కుండట మంచిగా నేను ఇవి తింటా. అమ్మకు తెలియకుండా వీడికి వచ్చిన మనం ఈయన తినాలి, ఈయన తినవాలి. సరేనా? చప్పడకుంటావా? ఈయన తిందాం. సరేనా? ఈయన తిందామా? తిందాం చప్పడకుండు. మళ్ళా అందరు అంటారు మనల్ని, అమ్మ తిడుతుంది. తీసుకొని తిను. సరేనా? టక్కటక్క తిను. మళ్ళీ ఏడేమో తిండిపోద్దేయాలు ఉన్నాయంట. సరేనా? నేను ఒకటి తినన్నా. తిండిపోద్దాయని మర్యాదగా నాకు ఇచ్చాయి. నేను భయపడదన్నా కొడుకు భయపడాడు. నా కొడుకు అరే కొట్టురా తిండిపోతాయని కొట్టురా డాడీ. కొట్టురా డాడీ కొట్టురా. డాడీ మన తిండిపోతాయి వెతకపోయిందా చెప్పు డాడీ. వెతకపోయిందా? కొడదామా తిండిపోతాయని చెప్పు డాడీ. మనం ఇంకోటి కొరకచ్చుకుందాం. దూకలకి కొరకచ్చుకుందామా? ఈడ తినొద్దు కదా. పొద్దున్నట్టేమో మంచిగా ఛాయ్ పెట్టుకొని ఛాయ్లో తోసి ముంచుకొని తింటే ఆ తిండిపోద్దాయం వచ్చింది. ఆ తిండిపోద్దాయం పాడుగాను అన్నీ ఎత్తుకపోయింది. ఇప్పుడన్నా మంచిగా గేబీసీలో కొనుకొచ్చుకున్నావు. చిన్న పొరాన్లు తింటారు, కమ్మ ఉంటాయంట. దింపుకొని మంచిగా తింటాయి. ఇప్పుడు రాదుగా. ఇప్పుడు వచ్చింది అనుకో ఒక తిండిపోద్దాయని అంగటి గబా 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 కుదుతా. వాటి అగో బీ ఫర్ భవానీ, కే ఫర్ కింగ్, ఏ ఫర్ ఆపిల్. నేను తిండిపోద్దాయాన్ని నాకు ఇచ్చేయాల పొద్దునట్టు వచ్చి తిండిపోద్దాయంగా నువ్వు ఆగావు. తిండిపోద్దాయంగా టీ ఫర్ తిండిపోద్దాయ్యా. ఇక నీకు టీ ఇస్తున్నా పోయి ఇక్కడ నుంచి ఇక పట్టుక.
నాకు ఇరా నాకు ఇచ్చే నాకు సరే బీ ఫర్ భవన్ తీసుకొని ఇస్తా బీ ఫర్ భవన్ తీసుకొని ఇస్తా అన్ని ఎత్తుకపోయి తిండిపోతే చల్లకుండా నా మీద పడుతుంది ఖర్చు నేనే తిన్నగానే అది ఎత్తుకపోతుంది తిండిపోతే చల్లగా ఉండొచ్చి ఏ ఫర్ ఆలోచించి స్కెచ్ చేసి తింటున్నా అందుకే ఏ తినాలే మమ్మీ ఇలా బాగానే బిస్కెట్ ఉంటాయా అవునన్నా నీకు ఎవరు తిరుగుతుంది ఇది నేను అని కచ్చుకున్నా అబ్బా నాకు కూడా ఇస్తావా నేను ఇయ్యా అవును నీకు జింపుతుందా చింపుకోరాదన్న నేను చింపిస్తుందే అబ్బా చింపించావా మమ్మీ నాకు ఒకటి ఇయ్యవా అమ్మ అమ్మ నేను ఈ సంగతి ఎవరైనా ఎత్తుకపోవాలి దాన్ని తిండిపోతాయి నాకు ఇచ్చే మర్యాదగా పట్టుకోరి ఇది ఉండగా పట్టుకొని అనిపిస్తలేదు ఇది ఒక్కటి ఉందిగా మంచిగా తింటా అమ్మ అమ్మయ్య అయ్యాతోటి జాలు మళ్ళా నెక్స్ట్ పార్ట్లో ఇంకా వెరైటీ టైప్స్ తోటి మంచి అన్ని తింటా ఎనీవే ఈ వీడియో అయినా నచ్చినట్టయితే చూసిరు కదా ఈరోజు అయితే తిండిపోద్దాయో అన్న షార్ట్ ఫిలిం తీసినాం మీకు నచ్చింది అనుకుంటున్నాం మీరు నచ్చితే కామెంట్ పెట్టండి మళ్ళొక పాట తోటి మేము ముందుకు వస్తాం